హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీక్లనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో సైదులు కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు. ఇక్కడ సుదీర్ఘంగా రాజకీయంలో ఉండి కాంగ్రెస్ పార్టీకే సేవలు అందిస్తున్నారు. తర్వాత మంత్రి గారికి కూడా చాలా దగ్గర సన్నిహితులని తెలుస్తుంది. అతని సహకారంతో ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇక్కడ ఈ మారుమూల గ్రామం తండా, అవును, ఈ 6 గ్యారంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి? మీరు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఇక్కడ వాస్తవంగా మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా కానీ మాకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదు. మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల కృష్ణపట్ట గ్రామాలన్నీ కూడా పులిచింత, ఇది మొత్తం ముంపు గ్రామాలు. ఈ ముంపు గ్రామాల్లో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు. వాస్తవంగా ఈ లిఫ్టులు అయితేంది, వాస్తవంగా ఇక్కడ ఉన్న జనాలు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ విషయంలో ఆయన సొంత పిల్లల టైపులోనే ఏదన్నా పని ఉన్నా కానీ మేము సార్ దగ్గరికి వెళ్తే మంచిగా జాగ్రత్తగా వివరించి మాకు అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలని ఈ విషయంలో మాత్రం మంచిగా బాగా సహకరిస్తాడు. ఇక రైతు విషయంలో వాస్తవంగా ఇక్కడ మా నార్మల్ గ్రామాలు కాబట్టి మాకు సాగర్ నీళ్లు కొద్దిగా అందుబాటులో లేదు కాబట్టి, దూరం ఉంది కాబట్టి మాకు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. లిఫ్ట్లు అంటే ఇక్కడ చింత్రియాల, నక్కగూడెం, కృష్ణాపురం, అదేవిధంగా ఇక్కడ వెలుటూరు లిఫ్టులు కూడా చాలా భారీ ఎత్తుగా చేశారు. మాకు వాటర్ విషయంలో చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ మెట్ట పైరు, పత్తి, మిర్చి. ఇప్పుడు మీరు ఏరియా బస్తా అన్నారు కదా, ఏరియా బస్తా విషయంలో మాకు ఇక్కడైతే వాస్తవంగా చింతలపాలెం మండలం, మేళ్ళచెరు మండలంలో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కువ వరి లేదు, పత్తి, మిర్చి ఉంది. మాకు ఇక్కడ పత్తి, మిర్చి కాబట్టి మాకు ఆ ఏరియా అనే సమస్య లేదు. మాకైతే ఇక్కడ సరిపోతూనే ఉంది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం విషయంలోకి వచ్చాకనే వాస్తవంగా మొన్న మేము సార్తో మాట్లాడినప్పుడు ఫిఆర్ సిమెంట్ కాడి నుంచి కృష్ణాపురం ఎక్స్ రోడ్డు 20 కోట్లతో రోడ్డు శాంక్షన్, డబుల్ రోడ్డు శాంక్షన్ చేశారు. అదేవిధంగా అప్పుడు R&R సెంటర్లో ఇక్కడ ఇవన్నీ మల్లాడిగూడెంపై రోడ్లు అయితేంది, ఇక్కడి నుంచి అడ్లూరుపై రోడ్ అయితేంది, మళ్ళీ ఇదే విధంగా తమ్మారంపై రోడ్ అయితేంది. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన కాంగ్రెస్ గవర్నమెంట్లో వేసిన రోడ్లు తప్ప ఏ రోడ్డు కూడా రిపేర్ చేయలేకపోయారు. కనీసం రోడ్డుకు సైడ్ ఉన్న చెట్లు కూడా పీకలేకపోయారు. ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇలా వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామాల్లో కానీ, బోర్ల విషయంలో కానీ, ఏదన్నా రైతు వారీగా ఇంద్రజల ప్రభ విషయంలో కూడా రైతులు కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో బోర్లు వేయటం, వాళ్ళకి మోటార్లు, అదేవిధంగా కరెంటు ఫ్రీ ఇవ్వటం కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగింది. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయితే అలాంటి రైతుకి ఉపయోగపడే పనులు అయితే ఏం చేయలేదు. ఇక్కడ సైదిరెడ్డి ఉప ఎన్నికల్లో సైదిరెడ్డి గారు గెలిచారు. సైదిరెడ్డి గెలిచినప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. పద్మావతి అమ్మగారు అయితే వాస్తవంగా కొద్ది శిల్ప ఓట్లతో ఓడిపోవటం జరిగింది. అయినా సరే ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని జాగ్రత్తగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా పద్ధతిగా కాపాడుకున్నారు. వాళ్ళు అనేక రకాలుగా కేసులు పెట్టి జనాల్ని భయభ్రాంతులు చేసి భూములు లాక్కోవటం, అనవసరమైన విషయాల్లో కేసులో పెట్టి ఇబ్బందులు పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా జమకలేదు. బరాబర్గా మొన్న ఎలక్షన్లో వాళ్ళకి బాగానే గట్టిగానే బుద్ధి చెప్పినాం. అదేవిధంగా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో వాస్తవంగా ప్రతి గ్రామ పంచాయతీ కూడా గెలిపించుకుంటాం, ఎంపీటీసీలు గెలిపించుకుంటాం, అదేవిధంగా ఎంపీపీలు గెలిపించుకుంటాం. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన చేసిన అభివృద్ధి ఆయనకి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, రైతు వారిగా కానీ వాస్తవంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోటీ చేసినా ఆయన గెలవటం తప్ప ఇంకా ఏరే ఛాన్సే లేదు. మేము కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దేవుడి లెక్కనే ఆలోచన చేస్తాం.
ఎందుకంటే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ గాంభీర్యం, ఆ మనిషి నడక, ఆయన మాటలు, ఎదటోడిని ఎట్లా ఏ రకంగా చెప్పుకోవాలా, ఏం చేయాలనేది కూడా అన్ని కళలు ఆయన దగ్గర ఉన్నాయి సార్ దగ్గర. ఎందుకంటే మాలాంటి వాళ్ళు పోయి సార్ మాకు ఇట్లా మా టండాకి ఇట్లా మాకు ఏదన్నా పనులు కావాలంటే రైట్ చేసి పెడతామని చెప్తారు. ఖచ్చితంగా వెంటనే అధికారులని వెంటనే స్పందించి ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి పని చేయమని చెప్తాడు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఒకటి ఉంది. ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు సపోజ్గా ముఖ్య కార్యకర్తలు ఉంటారు, ఒక 10 మంది ముఖ్య కార్యకర్తలు ఉంటే అందుట్లో నలుగురు ఒక ఇద్దరును వాస్తవం అక్కడ అభివృద్ధి కార్యక్రమం ఏం జరుగుతుంది, ఆ గ్రామాల్లో ఏం జరుగుతుంది ఏందనేది కూడా స్పెషల్ ఎంక్వైరీ కూడా ఉంటుంది. దానికి మంచిగా పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళనే దగ్గర చేసుకుంటారు. కానీ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోడు. అనవసరమైన విషయాల్లో తగాదలు కానీ, ఈ పోలీస్ స్టేషన్లో అనవసరమైన వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, వాళ్ళకి ఇబ్బందులు పెట్టడం కానీ అలాంటి ఆయన చేసే మనిషి కాదు. అందరినీ కలుపుకొని పోమని చెప్పే మనస్తత్వం. ఏ పార్టీ అయినా కానీ గ్రామాల్లో మీరు అందరూ కలుపుకొని పోవాలి, గడవలు చేయకూడదు, మంచిగా పని చేసుకోండి. మీరు మంచిగా పని చేస్తేనే నా దగ్గర రావాలి. మీరు అనవసరం విషయాల్లో ఎక్కడన్నా ఏదన్నా పొరపాటు చేసి ఏదో రకంగా ఇప్పుడు ఇది భూములు లాక్కోవటము, లేకపోతే పంచాయతీలో డబ్బులు తీసుకోవటము అలాంటివి ఆయనకి నచ్చదు. ఆయన దగ్గర ఏంటంటే పర్ఫెక్ట్గా పని చేయాలా. పోయి ఏదైనా మనం వర్క్ అడిగితే మాత్రం వెంటనే ఆయన పని అయితే మాత్రం వెంటనే మనకు స్పందిస్తాడు, పని చేస్తాడు. సార్ గ్రామ స్థాయిలో 6 గ్యారెంటీలు ఏ విధంగా మొదలైంది సార్? మాకు 6 గ్యారెంటీలు అంటే వాస్తవంగా ఇక్కడ రేషన్ కార్డులు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కనీసం ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డులు రాలేదు. మా పీకల అనే తండాలో ఇక్కడ 1000 ఓట్లు ఉన్నాయి, 90 చిల్లర అంటే దరిదాపు 1000 ఓట్లు ఉన్నాయి. అంతా ఇక్కడ ఎస్టీ, వేరే కులాలు లేవు. ఒక డాక్టర్ అంటే బీసీ, దానికి ఏమంటారు మన ఒడ్లోళ్ళు వాళ్ళు ఉన్నారు. ఆ 2 అంటే 4 ఓట్లే ఉన్నాయి తప్ప ఇక్కడ ఏరే కులాలు అంతా ఎస్టీ, అంతా ఒక కులానికి చెందిన వాళ్ళే. కనీసం ఎన్నోసార్లు అప్లికేషన్లు పెట్టుకున్న రేషన్ కార్డు విషయంలో ఒక కార్డు కూడా రాలేదు. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు దరిదాపు 80 కార్డులు వచ్చినాయి. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా జాయినింగ్, అవి ఒక 70 అవి ఒక వచ్చినాయి. మాకు మంచిగానే రేషన్ కార్డు విషయంలో మంచిగానే సహకరించారు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పారు కదా, ఆ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు. 2 లక్షల కంటే దాటిన వాళ్ళకి ఆ అమౌంట్ కొంతమందికి రాలేదు. అవి కూడా ఇచ్చినట్టయితే బాగుండేదే. రైతులు సమస్యలు చెప్పుకోవటం ఏంటంటే బయట మేము పోయేటప్పుడు అడుగుతుంటారు, ఏమండి 2 లక్షల కాడికి 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తామన్నారు కదా, 2 లక్షల కంటే దాటిన వాళ్ళకి ఆఫ్ చేశారు, ఆ అమౌంట్ రాలేదు ఏందని చెప్తే, సరే మరి అవి దాటిన వాళ్ళకి రాలేదు, అవి కూడా ఇస్తారని చెప్పి మేము కూడా అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అవి కూడా ఇస్తే మంచిది. అదేవిధంగా ఇక్కడ మాకు ఈ R&R సెంటర్లు కాబట్టి ఇంద్రమ్మ కాలనీ విషయంలో కూడా మేము కూడా సార్తో అడుగుతున్నాం. కొంతమంది యువత ఉన్నారు, సార్ వాళ్ళకైతే ఇంద్రమ్మ కాలనీ ఇవ్వాలి, ఇస్తే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారని చెప్పి అడుగుతున్నాం. ఇక్కడ మా తండా విషయంలో ఇంద్రమ్మ కాలనీ 2 వచ్చినాయి. అంటే ఇవన్నీ ముంపు గ్రామాలు కాబట్టి ఈ ముంపు గ్రామాల్లో తక్కువ ఇచ్చి పక్క గ్రామాల్లో వాళ్ళకు కొద్దిగా మెజార్టీగా సార్ కూడా చూపిస్తున్నారు కాబట్టి ఆ విషయంలో మేము కూడా సార్ని కలవటం జరిగింది. సార్ గ్రామాల్లో కొద్దిగా యువత ఉంటారు కదా సార్, వాళ్ళైతే ఇల్లు కట్టుకోలేదు, వాళ్ళకైతే తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పినాం. అట్లా కూడా మేము సార్తో చెప్పి కూడా అట్లా కూడా పని చేయించుకుంటాం. అదేవిధంగా మా పీకల నాయకండా 599 ఇక్కడ ప్యాకేజీలు 599 మొత్తం ప్లాట్లు ఇవ్వాలి మాకు. 599లో కొంతమందికి ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు. అది కూడా మేము సార్ దృష్టిలో పెట్టి, అంతకుముందు గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేశారంటే కొంతమంది రాజకీయ కుట్రతో
కొంతమందిని ఇక్కడ ఇబ్బంది పెట్టి ఆ ప్లాట్లు క్యాన్సిల్ చేపించడం, అదేవిధంగా కొంతమందిని ఇబ్బందులు పెట్టడం ఆ రకంగా జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్లో యువత అందరికి కూడా న్యాయం చేద్దాం. అది కూడా సార్ దృష్టికి పెట్టి కొంతమందికి ప్లాట్లు రాలేదు, వాళ్ళకి ప్లాట్లు ఇప్పించి, కొంతమంది ప్యాకేజీలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ కూడా సార్ దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ గారికి అదేవిధంగా కమిషనర్ గారిని చెప్పి మనకు ఆంధ్ర గవర్నమెంట్ ఆ డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ డబ్బులు కూడా ఇప్పించే మార్గం చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా మా గ్రామానికి వచ్చేసి రేపు మేము మళ్ళీ పోటీ చేస్తున్నాం. అంతకుముందు నేను ఉప సర్పంచు, వార్డ్ నెంబరు, అదేవిధంగా ఫారెస్ట్ చైర్మన్, మా అన్నయ్య సర్పంచ్ చేసిండు, ఎంపీటీసీ చేసిండు, మా వదిన ఎంపీటీసీ చేసింది, అదేవిధంగా మా నాన్న కూడా ఉప సర్పంచ్ చేసిండు, అదేవిధంగా అన్నయ్య కూడా ఎంపీటీసీకి మన ఎంపీపీకి పోటీ చేసిండు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. వాస్తవంగా ఉమ్మడి మండలం ఉన్నప్పుడు, మేలచెరు మండలం ఉన్నప్పుడు, చింతలపాలెం మండలం అప్పుడు డివైడ్ కాలేదు. అప్పుడు ఎంపీపీగా పోటీ చేసి మాకు ఛానల్ నెంబరు అన్నీ కూడా గెలిచి కూడా ఈ టీఆర్ఎస్ వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు వీళ్ళందరూ కుమ్మక్కై అట్లా క్రాస్ చేసిర్రు. మళ్ళీ మొన్న జడ్పీటీసీ సైదిరెడ్డి ఎమ్మెల్యే గారు వాళ్ళ అక్క మీద వాళ్ళ బావ ఇక్కడ కృష్ణాపురం చంద్రకేళ అని చెప్పి వాళ్ళ సైదిరెడ్డి వాళ్ళ చెల్లెల మీద మా అన్నగారు కూడా పోటీ చేయడం జరిగింది. జడ్పీటీసీకి పోటీ చేస్తే స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అట్లా పోటీ చేశారనే ఉద్దేశంతో టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ కృష్ణాపురం నుంచి కొంతమంది రౌడీల్ని తీసుకొచ్చి నా ఇంటి మీద మా నాన్న ఇల్లు, నా ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేసి మొత్తం ఆగం చేశారు. ఏసీలు మొత్తం పగలదెంగారు, ఆ గ్లాసులు, డోర్లు మొత్తం ఎక్కడక్కడ మొత్తం ఆగం చేసారు. ఆగం చేసి ఆడోళ్ళు మగోళ్ళని కూడా చూడకుండా మేము ఉత్తమ్ కుమార్ గారు ఉంటే ఉత్తమ్ కుమార్ వెనకమార్ల క్యాన్వాయిలో ఉన్నాం. ఇంటి మీద పడి మొత్తం ఆగం చేశారు. కొంతమంది ఆడవాళ్ళని కొట్టి ఎక్కడోళ్ళు అక్కడ పడేసిపోయారు. అయినా సరే మా బాధలు మేము చెప్పుకున్నాం పోలీసు వాళ్ళకి. అయినా సరే పోలీసు వాళ్ళు అప్పుడు సహకరించలేదు. మళ్ళీ మా మీదనే కేసులు పెట్టడం, వాళ్ళ మీద కూడా ఎక్స్ట్రాక్ట్ కేసు అయింది. వాళ్ళు కూడా తిరుగుతున్నారు. అట్లా మాకు చాలా ఇబ్బందులు పెట్టారు. సార్ ఇక్కడ ఉపాధి ఏ విధంగా కల్పిస్తుంది సార్? ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి మంత్రి గారు ఉపాధి చింతలపాలెం మండలంలో ఉన్న నిరుద్యోగులకి ఎలాంటి ఉపాధి ఏర్పాటు చేస్తున్నారు సార్? ఇక్కడ చింతలపాలెం మండలంలో వాస్తవంగా ఉపాధి విషయంలో ఉత్తమ్ కుమార్ గారు రైతుల విషయంలో కానీ అదేవిధంగా కార్యకర్తల విషయంలో కానీ మంచిగానే అన్ని విషయాల్లో సహకరిస్తాడు. ఏదన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏమన్నా ఉన్నా కానీ వెంటనే ఇక్కడ ఉన్న మండలపాటి అధ్యక్షుడితో ద్వారాగా మా కార్యకర్తలందరినీ కూడా సీసీ రోడ్ల విషయంలో కానీ ఏదన్నా వాటర్ ఏ గ్రామాల్లో ఏదన్నా వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకి వెంటనే అమౌంట్ శాంక్షన్ చేసి బోర్లు వేయించుకోమని చెప్పటం. అదేవిధంగా రైతు వారికి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ వెంటనే స్పందించి వెంటనే అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు అయితే పరిష్కారం చేస్తాడు. అభివృద్ధి విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ ఎక్కడ కూడా సార్ విషయంలో అసలు మనం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. కాకపోతే కొంతమంది ఇక్కడ కార్యకర్తలు ఏంటంటే ఒకరినొకరు పడక వాళ్ళు ఏదేదో చెప్పుకుంటారు. సార్ విషయంలో ఉపాధి విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ అసలు మన ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. సార్ ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ మారుమూల తాండాలలో ఏ విధంగా ఉంది? ఓకే, వాస్తవంగా బీసీ విషయంలో ఇక్కడ బీసీ మహిళ ఎంపీపీ వచ్చింది, బీసీ మహిళ జడ్పీటీసీ వచ్చింది. ఇక్కడ పికలన ఎటెండాకి వచ్చేసరికనే ఇక్కడ జెండాలు ఎవరైనా కట్టుకోవచ్చు. ఏది ఎంపీటీసీ మళ్ళీ జెండాలు ఇక్కడ సర్పంచ్ వచ్చింది. మేమైతే వాస్తవంగా మొన్న రేవంత్ రెడ్డి గారు చేసిన బీసీ కులగొన విషయంలో మాత్రం మాకు కూడా చాలా సంతోషంగా హ్యాపీగానే ఉంది.
చేస్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంలోనే ఉన్నాం. ఎందుకంటే అన్ని పదవులు వాస్తవంగా ఇక్కడ బీసీలకు ఇక్కడ ఏ పదవులు కూడా దక్కట్లా. వాస్తవం బీసీకి ఇస్తే మంచిదే, అది ఇస్తే మేము అందరం కూడా 100% సహకరిస్తాం. మొన్న బీసీకి వస్తే చాలా సంతోషంగా ప్రజలు కానీ ఇక్కడున్న ఓటర్స్ కానీ కార్యకర్తలు కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే మంచిది, వాళ్ళు కూడా మనం ముందుకు రావాలి, బీసీ విషయంలో వాళ్ళకు కూడా పదవులు ఉండాలి అనేది మేము కూడా చాలా సంతోషపడ్డాం. మళ్ళీ హైకోర్టు తీర్పు విషయంలో హైకోర్టు టక్కున అందరం కూడా మంచి ఉత్సాహంగా ముందుకు పోయే మూమెంట్లోనే హైకోర్టు వెంటనే మళ్ళీ 4 వారాలు టైం ఇచ్చాలి, కానీ ఎక్కడక్కడ అంతా నీరసంగా ఎవరి జాగాలో వాళ్ళు కూర్చున్నాం. అయితే విషయం ఏంటంటే మళ్ళీ ఏదైనా రిజర్వేషన్ ఏదైనా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ముందుగా ఎవరు కూడా ఎలక్షన్లో కొద్దిగా వెనక ముందు చేస్తున్నారు. అది పరిస్థితి సార్. ఓకే సార్, ఇప్పుడు తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టడం జరిగింది సార్. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? నేను ఒకటే చెప్తున్నానండి, మీరు గుర్తుపెట్టుకోండి, తీన్మార్ మల్లన్న కానీ అసలు ఇంకోళ్ళు ఎవరైనా పెట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక సముద్రం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా గట్టిగా ఉంటారు, చాలా మొండిగా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలే చాలా మొండిగా, చాలా పట్టుదలగా ఆ కార్యకర్త వాళ్ళ పద్ధతులే వేరేగా ఉంటాయి. ఎందుకంటే మొన్న టీఆర్ఎస్ వచ్చింది, వాళ్ళంతా వాళ్ళ స్వభావం ఏందో, వాళ్ళ వ్యవహారం ఏందో క్షణంలోనే ఆవేశం పడటం, కేసులు పెట్టడం, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం. ఏం జరిగింది? భూస్థాపమైంది. కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చేసే వర్క్ ఏంటంటే కొద్దిగా ఆలోచన చేసి పార్టీని ఎక్కడ డ్యామేజ్ కాకుండా, అవతలని ఇబ్బంది కాకుండా లెవలంటిగా చేసుకుంటూ అందరినీ కలుపుకొని పోయే విధానం, తొందరపాటు నిర్ణయం లేకుండా అందరినీ సమానంగా బ్యాలెన్స్ చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సార్, రేపు జరగబోయే ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? అక్కడైతే వాస్తవంగా మేము కూడా మొన్న హైదరాబాదులో కొద్దిగా ఏరే చోట 2-3 చోట్ల ఎంక్వైరీ చేసినాం. వాస్తవంగా మా పార్టీని మేము విమర్శించుకోవటం అనేది అది కరెక్ట్ కాదు. అక్కడ టీఆర్ఎస్ వస్తుంది అనేది కొంత ఎక్కువ బయట టాక్ వినిపిస్తుంది. కానీ ఏది ఏమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి కానీ, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, అదేవిధంగా అక్కడ మన మంత్రులు మన రేవంత్ రెడ్డి కానీ చాలా జాగ్రత్తగా, చాలా పగడబందీగా చేస్తారు. దరిదాపు పోనీయరు. 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాకపోతే జనాలు ఊహాగానాలు ఏంటంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ మీద కొద్దిగా ఏరే రకంగా ఆరోపణలు. సార్, రేపు అంటే మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు సార్. అధిష్టానం గుర్తించి మీకు పదవి ఇస్తే, గెలిపిస్తే, ప్రజలు గెలిపిస్తే మీ ప్రణాళిక ఏముండబోతుంది? ప్రజలకు, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఓకే, మేమైతే చాలా చిత్తశుద్ధితో మమ్మల్ని నమ్ముకొని ఓటేసిన వాళ్ళకి చాలా పద్ధతిగా గ్రామాల్లో, ఎందుకంటే గతంలో కూడా ఎస్టీ తండాలు చుట్టుపక్కల ఎక్కడైనా చూడండి, రేయింపగలు నిద్రాహారాలు లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర గారు చనిపోయారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహా సహకారాలతో ఈ తండాని అన్ని ముంపులో తీసుకొని, సార్ మాదంతా నార్మల్ గ్రామాలు, మా తండాను రేపు పిల్లనిచ్చే వాళ్ళు ఉండరు, మా తండా పోవడానికి సక్రంగా రోడ్డు లేదు, మా గ్రామం ఈ పరిస్థితిలో ఉంది, మాకు ఇట్లా చేయండి అని చెప్తే ఆ పెద్ద మనిషి మాకు మంచిగా పనిచేసి ఉన్నారు. అయాల కూడా మంచిగా చక్కగా మా జనం, మా ఓటర్స్ అని చెప్పి పద్ధతిగా పనిచేసి ఇవాళ ఈ తండాన్ని ఈ స్థాయిలో తీసుకొచ్చినాం. రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా నేను కూడా భారీ మెజారిటీతో గెలుస్తాను. అదేవిధంగా ఎంపీటీసీ కూడా మా కుటుంబం నుంచే ఇంకొకరిని కూడా తయారు చేస్తున్నాను. ఇక్కడ సర్పంచ్ మేమే గెలుస్తాం, ఎంపీటీసీ కూడా మేమే గెలుస్తాం. ఎంపీటీసీ పరిధిలో కృష్ణాపురం, పీకలనాయకండ, అడ్లూరు, అదేవిధంగా సోమనాథునిగూడెం, ఈ 4 గ్రామాలు కూడా
మాకు మంచిగా వాళ్ళకి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుగా పోయి మేము పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. మా అన్న కానీ నేను కానీ మా కుటుంబం జనాల కోసమే ప్రతిరోజు ప్రతి క్షణం వాళ్ళ కోసమే. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే వాళ్ళకి కారు ఇవ్వటం, ఏదైనా సమస్యల మీద పరిష్కారం చేయటం, వెంటనే 5 నిమిషాలు వాళ్ళ దగ్గర పోయి నిలబడి ఎప్పటికప్పుడు క్లియర్ చేయటం అట్లా మాకు ఫస్ట్ నుంచి ఉంది. కాబట్టి రేపు ఈ పోటీలో మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. మాకు నమ్ముకొని ఓటేసిన వాళ్ళని కూడా రేపు ఇక్కడ సర్పంచ్గా గెలిస్తే మా గ్రామ పంచాయతీలో వాస్తవంగా అక్కడ ఒక అంబులెన్స్ ఏంటంటే మా గ్రామం వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి మా సొంత ఏవంతోనే మేము ఒక అంబులెన్స్ కూడా ఇప్పిస్తాం. అదేవిధంగా తండాకి అక్కడ ఆర్చి కట్టిస్తాం. ఇక్కడ డ్రైనేజీ విషయంలో కొద్దిగా అవకతవకాలు ఉన్నాయి. ఆ డ్రైనేజీ అన్నీ మొత్తం క్లియర్ చేయించి ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి, ముత్తలమ్మ గుడి, రామాలయం గుడి. ఆ 2 గుళ్ళు కూడా కట్టిస్తాం. గవర్నమెంట్ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే శాంక్షన్ చేయించినాం మేమే. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంటే 4-5 సార్లు టెండర్ని పిలిస్తే ఎవరు కూడా టెండర్ కూడా వేయలేదు. ఆ గుళ్ళు కూడా కట్టేయలేకపోయారు వాళ్ళు. ఆ గుళ్ళు కూడా కట్టిస్తాం. రేపు బరాబర్గా చెప్తున్నాం, రాబోయే రోజుల్లో గవర్నమెంట్ నుంచి ఏ చిన్న ప్రజలకు వచ్చే నిధులు కానీ గవర్నమెంట్ నుంచి ఏదన్నా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నా కానీ బరాబర్గా సార్ దగ్గర కూర్చుంటాం. రైతులకు అందరికీ న్యాయం చేస్తాం. అదేవిధంగా పొలాల్లో బోర్లు వేయిస్తాం. మళ్ళీ కరెంట్ లైన్ ఫ్రీగా ఇప్పిస్తాం. ట్రాన్స్ఫారంతో కూడా ఫ్రీగా ఇప్పించి మా రైతుల్ని మా ఓటర్స్ని ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఇక్కడ నా ఎంపీటీసీ పరిధిలో కానీ సర్పంచ్ పరిధిలో కానీ ఖచ్చితంగా వాళ్ళకైతే నేను పని చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి ఇదంటే మాకు ఒక పని కావాలంటే వెంటనే 5 నిమిషాల్లో స్పందించి పని చేసి ఖచ్చితంగా మేము మాటలతో కాదు ఖచ్చితంగా పనిచేసి చూపిస్తాం. మా గ్రామాలు ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో ఇంకా ముందుకు పోయేది ఉంది. మా సార్ అయితే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అభివృద్ధి కార్యక్రమం విషయంలో ఏ రోజు కానీ ఎప్పుడు కానీ ఎనికి ఆలోచన చేయడు. మేము పని చేసుకుంటే ఆయన ఎంతకైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నా ఎంపీటీసీ పరిధిలోనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఏదన్నా మంచి పనికైతే మేము కూడా దగ్గరుండి వాళ్ళకు కూడా పని చేయించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మా మండలం విషయంలో. ఎందుకంటే మమ్మల్ని ఫస్ట్ నుంచి రాజకీయాల్లో మేము ఉన్నాం కాబట్టి మా అన్న రామారావు మేము అందరం కలిసిగా తిరిగి రాజకీయాల్లో ముందుకు పోయి తిరిగి చేసినాం కాబట్టి మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పనిచేసి చూపిస్తాం. సార్ ఫైనల్గా చింతలపాలెం మండలం యువత కానీ ఇక్కడున్న యువత కానీ వాళ్ళకు ఎవరు గెలిచినా మాకు ఉపాధి కావాలి, లైబ్రరీ ఏర్పాటు కావాలంటున్నారు సార్. అది మీతో సాధ్యమవుతుందా? మీకు ఓటేసే ఓటర్లకు ఒకసారి చెప్పగలరా? ఓకే, అంటే గ్రామ లెవెల్లోనా మండల లెవెల్లోనా? 2 ఒక మండలంలో కూడా కావాలంటున్నారు. గత ప్రభుత్వాలు కూడా లైబ్రరీ వ్యవస్థ తీసుకురాలేదట, ఇప్పుడు కావాలంటున్నారు. ఓకే, అది కూడా మేము సార్ దృష్టికి పెడతాం. సార్ని మేము ఏంటంటే సార్ ఇట్లా యువత ఇట్లా అడుగుతున్నారు, వాళ్ళకి మనం పనిచేసి పెట్టాలి సార్, మీరు అవకాశం ఇస్తే మేము వాళ్ళకి అన్ని విషయాల్లో ముందుకు పోయి హామీ ఇచ్చి పని చేయగలుగుతాం అని చెప్పి కూడా సార్ని అడిగి కూడా చేపిస్తాం. ఎందుకంటే మాకు ఇక్కడ కమిటీ హాల్ ఒకటి ఉంది. మేము లైబ్రరీ విషయంలో వాళ్ళకి పిల్లగాళ్ళ విషయంలో సరే నా తండా విషయంలో నేను గవర్నమెంట్ ఇచ్చిన చెప్పినా నేను చూసుకుంటాను. కానీ చుట్టుపక్కల గ్రామాలనే చూసుకోవాలంటే అది సాధ్యపడేది కాదు. అది మనం సార్తో చెప్పి కూడా అట్లా కూడా సార్ దృష్టికి పెడతాం. అంటే ఎంపీటీసీగా మీరు మీ కుటుంబీకులే చేస్తారంటున్నారు కాబట్టి బరాబర్గా చేస్తాం. పరిధికి వస్తుంది కాబట్టి ఆ క్వశ్చన్ అడగడం జరిగింది సార్. ఖచ్చితంగా చేస్తాం. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే మీకు ఎంపీటీసీకి కానీ మీకు కానీ పదవులకి ఓటు వేయాలంటే ప్రజలు ఏం చూసి ఓటు వేయాలి? మీకు ఎందుకు వేయాలి ఓటు? ఏం చెప్తారు? ఓకే, మేము చేసిన అభివృద్ధి, మా మంచితనం, ఏ టైంలో కూడా వాళ్ళు ఫోన్ చేసినా వెంటనే ఫోన్కి రెస్పాన్స్ కావటం, వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగినా అది మా ఇంట్లో మా సొంత కుటుంబం మా అక్కకో అది మా చెల్లెలకో నా కొడుకో నా బిడ్డకో జరిగినట్టు భావించి ఆ రకంగా మేము ఆలోచన చేస్తాం. కాబట్టి మాకు 100% మాకు ఓటేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఇబ్బంది జరిగితే మా ఇంట్లో మా కుటుంబ సభ్యుల లెక్క ఆలోచన చేస్తాం. సార్ ఇప్పుడు ఓటు అంటే చాలా విలువైంది. దాన్ని మద్యానికో మనీకో అమ్ముకోవడం జరుగుతుంది. అలాంటి ఓటర్లకు మీరు ఏం చైతన్యం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తారు? మేము రేపు ఎలక్షన్లో మేము ఎవరికి డబ్బులు ఇవ్వం, మంచిగా పిలిపిస్తాం, కూర్చోబెడతాం, మాట్లాడతాం,
కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ ఛానల్లో మీరు ఓటేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము ఎన్నోసార్లు చెప్పి చేయిస్తున్నాం. కావున రేపు మనం కూడా మన గ్రామం మన ఊరు అభివృద్ధికి ముందుకు పోవాలంటే మీరు మంచిగా ఓట్లు వేసి గెలిపిస్తే మనం ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటాం అని చెప్తాం. కానీ డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కోవటము, లేకపోతే వాళ్ళకి భయప్రాంతాలు చేసో, లేకపోతే వాళ్ళకి భయపెట్టో అట్లా ఓట్లే వేపియం. సార్, చివరిగా ఇక్కడున్న ప్రజలంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసే అవకాశం కోల్పోయామనుకుంటున్నారు. అది సాధ్యమవుతుందా రానున్న కాలంలో? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను నోట ఒక కొబ్బరికాయ కొట్టాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పోయి కింద పడి మోకాళ్ళ మీద పోయి కూర్చొని దండాలు పెట్టుకుంటూ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ఆయన కోరికలు ఎన్నో ఉన్నాయి, ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయితే మాకు కూడా ఎన్నో రకాలుగా మా గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధిలో ముందుకు పోతాయని చెప్పి మేమందరం కూడా కొబ్బరికాయలు కొట్టి వాస్తవంగా మేము ఎన్నో రకాలుగా ఒకసారి విషయంలో బాధపడే విషయం ఉంది, బాధపడ్డాం. కళ నెరవేరుతుంది అంటారా రానున్న కాలంలో ఖచ్చితంగా అవుతాడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి. ఆయన విషయంలో మేము ఏదైనా చేయగలుగుతాం. మంచి విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విషయంలో మా కనీసం 4 రోజులు అన్నం తినకూడదన్నా మేము ఉపాసమైన ఉంటాం ఆయన విషయంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీకు